ఇది కరీంనగర్ జిల్లాలో అతి ప్రాచీన కళారూపం. పల్లెల్లోని యువకులు ఓ 30-40 మంది కలిసి ఓ గురువును నియమించుకొని చిడతల రామాయణం నేర్చుకుంటారు. విశాలమైన స్థలంలో కర్రను పాతి జెండాలు కట్టి చిడతలు పట్టుకొని పాట పాడుతూ నృత్యం చేస్తారు. రామాయణ భారత కథలను తీసుకుని బృంద సభ్యులే పాత్రలుగా వ్యవహరిస్తూ చిడతలతో నృత్యం చేస్తూ చెప్పడం వల్ల దీనికి చిడతల రామాయణం అని పేరొచ్చింది. నేను రోజుకో కొత్త పథకం తెచ్చి ఈ జనాన్నందరినీ మాయేస్తున్నాను. ముఖ్యమంత్రి బాబు వెరీ వెరీ గుడ్ బై. ముఖ్యమంత్రి బాబు వెరీ వెరీ గుడ్ బై. ముఖ్యమంత్రి బాబు వెరీ వెరీ గుడ్ బై. ఈ దేశ పాలకుల నిర్వేల 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 బై. అంటే మీకుంది ప్రజల ప్రణామోదయం. ముఖ్యమంత్రి బాబు వెరీ వెరీ గుడ్ బై. ముఖ్యమంత్రి బాబు వెరీ వెరీ గుడ్ బై. మిస్టర్ బాబు ఇలాంటివి మీకు ఎన్నో చేయాలి. అప్పుడు కానీ మీకు ఓటేసి గెలిపిన ఈ పిచ్చి జనం దిక్క కుదరదు. కానీ మన విషయం మీద వీళ్ళకి తెలిసిపోయిందనుకో మాయైపోదాం. జాగ్రత్త. మన కూతురు కములమ్మకు పురిటి నొప్పులొచ్చెనట. ఈ కూతురు కములమ్మకు పురిటి నొప్పులొచ్చెనట. మన కూతురు కములమ్మకు పురిటి నొప్పులొచ్చెనట. ఈ కూతురు కములమ్మకు పురిటి నొప్పులొచ్చెనట. కడుపులున్న పసిబిడ్డ అడ్డము తిరిగిందంట. కడుపులున్న పసిబిడ్డ అడ్డము తిరిగిందంట. కాన్పుకు 10,000 దాకా ఖర్చయితే వస్తదంట. ఓ నాగరి భాగం ఎట్లా నీతో చెప్పనయా. ఓ నాగరి పిచ్చి ఆదుకోండి. తండ్రులారా పిచ్చి ఆదుకోండి. తల్లడిల్లె నా బిడ్డ ప్రాణముగా పాడండి. బిల్లు కాగితాలు పట్టుకొని చాలా నగరాలు చేసి బిల్లులు ఎగ్గొట్టినోడ. ఎల్లిన బయలెల్లినాను రో బీతరును. ఎల్లిన బయలెల్లినాను రో బీతరును. మా కాష్టంలా మండే ఈ తండ్రి బిల్లును. అయ్యా కట్టలేమయా కరెంటు బిల్లును. ఉండి
చివరిగా ఓ విన్నపం. ఎన్నో అపురూప, అద్భుత, అపూర్వ జానపద కళారీతులను దర్శించాం. అయితే ఇవి రోజురోజుకి అంతరించిపోతున్నాయి. కాపాడే కళాకారులు సినీ, టీవీ సంస్కృతికి బలైపోతున్నారు. కనులు మూసి కనుమరుగైపోతున్నారు. రండి, మనసున్న ప్రతి ఒక్కరూ నిండు హృదయంతో స్పందించండి. జానపద కళల్ని ప్రోత్సహించండి. మనల్ని మనం బ్రతికించుకుందాం. మన సంస్కృతికి పునాది రాళ్లను నిర్మించుకుందాం. భావితరాలకు కమనీయ కళా ఫలాలు తినిపించుకుందాం.